మంచిది. రెండవ వర్తమానం కొరకు అందరం కూడా సిద్ధముగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేవుని నామము స్తోత్రం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని నామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి రెండవ వర్తమానం అందించడానికి నా ప్రియతముడు పాస్టర్ సుధా జోసఫ్ గారు సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టుచు వారికి మన ఆహ్వానాన్ని తెలియచేద్దాం. క్షమించాలి. మా స్నేహితులు రెవరెండ్ పిట్టరాజు గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా ఆత్మీయ తమ్ముడు రెవరెండ్ స్మైల్ ఫిలిప్ గారు దయచేసి ఇరువురు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరికీ మరణాథ మరణాథ మరణాథ. మొదటిగా తండ్రి అయిన దేవునికి మరొకసారి రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ఘనపరుస్తాం. అలాగే మా తల్లిగారు, మా ఆత్మీయ తల్లి ఎలిజబెత్ అమ్మకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మా సారు మోజెస్ గారు అన్నికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీలో నేను ఎంతమందికి తెలుసు ఒకసారి చేతులు పైకెత్తుతారా? తెలిసిన వారు ఒకసారి చేతులు పైకెత్తండి. మొదటి స్టేజ్లో కూర్చున్నటువంటి మా అన్నయ్య మొదటిగా ఎత్తుతున్నాడు. నేను ఎక్కడ ఉన్నా కాదు, మా సార్ నన్ను చాలా ఎత్తుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. కానీ నేను ఇక్కడ ఒక పరిచారకుడిని, ఇక్కడ పరిచర్య చేసేటోడిని. నేను సార్ దగ్గర చదువుకునేటప్పుడు నేను ఇక్కడికి వచ్చి పరిచర్య చేసేటోడిని. నాకు ఒక మినిస్ట్రీని దేవుడు ఇచ్చాడు. తెలియకుండానే నేను ఎందుకు అప్పటికి పేరు ఉన్నదో లేదో నాకు తెలియదు, గుర్తులేదు. కానీ అప్పటికి నా యొక్క మినిస్ట్రీ పేరు కూడా ఏంటంటే సియోను కోట ప్రార్థనా మందిరం. అదొక పెద్ద కొండ, అడవి. అలాంటి అడవిలో దేవుడు నాకు కూడా ఒక మందిరం ఇవ్వగానే దానికి కూడా ఒక నామకరణం చేయడం దేవుడు బయలుపరిచిన పేరు ఏంటంటే సియోను కోట ప్రార్థనా మందిరం. ఇది సియోను మహిమా మందిరమ స్వస్థత శాల షారోను గృహం. ఈ స్థలమందు దేవుని బిడ్డలారా, నేను ఇలా నిలబడడం నిజంగా దేవుని కృప మాత్రమే, నాదంటూ ఏమీ లేదు. నా దేవుడు నన్ను ఈ స్థలానికి నడిపించుకున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు సారులో ఉండి నన్ను పిలవనంపించుకున్నాడు. సిద్ధపడేటువంటి ఈ యొక్క ఉజ్జీవ సభల్లో దేవుడు నా ప్రార్థనా స్థలంలో నేను మొరపెట్టుగా నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్ష చేతులు పైకెత్తుతారా? మంచిదండి. మీ అందరిలోని చాలా చిన్నవాడిని, మీరు పెద్దగా ఎక్కువ ఆలోచించొద్దు. కానీ దేవుడు నాలో పెట్టిన హృదయంలో పెట్టినటువంటి వాక్యాన్ని మనం కొద్దిసేపు విందాం. సిద్ధపడినటువంటి వారిలో ఉండవలసినటువంటి ఒకే ఒక విలువైనటువంటి విషయం ఏంటిదంటే సమర్పణ జీవితం ఉండాలి. ఏముండాలి చెప్పండి? సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా సమర్పణ జీవితము కలిగి ఉండాలి. విలియం కేరీ గారు కలకత్తాకు వచ్చినప్పుడు మేళతాళాలతో ఆడంబరాలతో ఊరేగింపు జరుగుతూ ఉండగా ఏంటని చూడడానికి వెళ్ళాడంట. అక్కడ ఇద్దరు బాలికలను తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ ఇద్దరు బాలికలను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు బాలికలను గంగ దగ్గర అంటే నీరు దగ్గరికి, ఒక నది దగ్గర తీసుకెళ్ళి అందులో ఇద్దరు బాలికలు ఎవరైతే బాగున్నారో ఆ బాలికని ఏం చేశారంటే ఆ నీటిలో ఇసిరేశారంట. ఆ నీటిలో ఇసిరేసి గంగార్పణ అని చెప్పి ఆ గంగకి ఏం చేశారంట? బలిచ్చేశారంట. ఆయన చాలా బాధపడ్డాడు. విలియం కేరీ చాలా బాధపడ్డాడు. నిజమైన దేవుడి కోసం, సత్యమైన దేవుడి కోసం, రక్షకుడి కోసము ఎవరూ సమర్పణ చేసుకోవటం లేదే. జీవము లేని వాటికి ఇలా సమర్పణ మనుషులను బలిచ్చేస్తున్నారని చెప్పి లోపల చాలా బాధపడ్డారంట విలియం కేరీ గారు. దేవుని బిడ్డలారా, సిద్ధపడినటువంటి మనము, ప్రభు రాకడ కోసం ఎదురు చూసేటువంటి మనము, మనలో సమర్పణ జీవితం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఒక 16-17 సంవత్సరాల క్రితం నేను సమర్పణ జీవితం కలిగి ఉన్నాను. నేను ఎలాంటి సమర్పణ జీవితం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీలో ఉండేవాడిని. ఆ తర్వాత సమర్పణ ఏంటంటే సాయంత్రము మరలా ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు ఉన్నటువంటి లైట్లు లేవు, అసలు ఏమీ లేవు. ఇక్కడ శూన్యం, అంతా శూన్యం, చీకటి, కట్టుగా చీకటి. నాకు ఆ సమర్పణ దేవుడు కలుగు చేసి ఉన్నాడు. ఆ సమర్పణ జీవితం ఈరోజు ఒక దైవ సేవకుడిగా నన్ను నిలబెట్టుకుంది. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు,
దేవుని విషయంలో నీకు ఏ సమర్పణ ఉంది? నువ్వు బిజినెస్ చేస్తున్నావు, దేవుని విషయంలో నీకు ఏ సమర్పణ ఉంది? నువ్వు కీబోర్డ్ వాయిస్తున్నావు, ప్యాడ్ కొడుతున్నావు, పాటలు పాడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, అన్ని విషయాల్లో నువ్వు ముందే ఉంటున్నావు, కాదనటం లేదు. కానీ సమర్పణ ఉన్నదా లేదా? సమర్పణ ఉండాలి. వ్యక్తిగతంగా దేవుని విషయంలో నీకు ఒక సమర్పణ ఉండాలి. అప్పుడే నువ్వు సిద్ధపడినట్టు. సమర్పణ లేకుండా నువ్వు సిద్ధపడినట్టు కానే కాదు. ఒక ఈత వచ్చిన వ్యక్తి, సమర్పణ కలిగిన వ్యక్తి ఏ సమయంలోనే సరే, ఏ నదిలో పడేసినా, ఏ సముద్రంలో పడేసినా ఏం చేయగలుగుతాడు? ఈత కొట్టగలుగుతాడు. అందుకని నీకు సమర్పణ అనేది ఖచ్చితంగా ఉండాలి. నువ్వు సిద్ధపడ్డావు. తీతుకు ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. తీతుకు 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే చదవండి. తీతుకు గ్రంథము చదవమ్మా. మన మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అంటే దేనికోసము ఎదురు చూడడం అంటే చెప్పండి? సిద్ధపడి. ఏం చేస్తామండి? సిద్ధపడి. ఎదురు చూడడం అంటే ఏంటండి? సిద్ధపడడం. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మహాదేవుడి కోసం ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మనం సిద్ధపడి ఉన్నాం. దానికి నిదర్శనం ఏంటి? సమర్పణ జీవితం. సియోను కొండ మాది, 120 మెట్లు. 2 రోజుల్లో డెలివరీ అవ్వబోతుంది నా భార్య. చాలా ఒత్తిడిలో ఉన్నాను. మొదటి సిజరీన్ అయింది, 2వ పాప పుట్టింది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందో నాకు తెలియలేదు. ఆ యొక్క కొండ మీద నేను టెన్షన్ పడుతూ ఉన్నాను. ఏం చేశారు? ఒక మ్యారేజ్ చేయడానికి ఎవరో ఇన్వైట్ చేస్తారు సార్ని, ఎంక్వైరీ వచ్చారు. సార్ వచ్చినట్టు నేను ఫేస్బుక్లోనే ఇందులో చూశాను. సమ్మికి ఫోన్ చేసి, తమ్ముడు ఇలా సార్ వస్తున్నట్టున్నారంటే, అవునని వస్తున్నారంటే సార్ని కలిశాను, తీసుకొని వెళ్ళాను. సార్తో చిన్న మాట చెప్పాను. సార్ ఇది పరిస్థితి, నా భార్యకి 2 రోజుల్లో డెలివరీ అంటే. ఆయన మేము ఎక్కుతూ ఉన్నాం. ఎక్కుతూ ఉండగా 120 మెట్లు అవి దగ్గర 120 ఉంటాయి. సమ్మి నేను ఇంకా నడుస్తున్నాం. మా సార్ ఇంకా ముందుకెళ్ళి పరిగెడుతూ ఉన్నాడు. ఆయన పరిగెడుతూ ఉన్నాడు. మాకేమో, నేను రోజు ఎక్కు దిగుతాను, అయినా నేను అంత స్పీడ్గా పరిగెత్తలేను. మా అన్నయ్య ఆనంద్ డాక్టర్ గారు కత్తిపూడిలో, అన్నయ్య అంటాడు కదా, ఒరే మీ సారు నిన్ను జాయిన్ చేసినప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు ఎలాగ ఉన్నారా? నిన్ను జాయిన్ చేసినప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి రాజమండ్రిలో జాయిన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అంటే చెప్పాను అన్నయ్యతోనే. ఇలాగ వచ్చారని, సార్ వచ్చారు సియాన్ కోటకి, ఇలా ప్రేయర్ చేశారు అన్నాను. ఆయన మోకాళ్ళు వేస్తారు. దేవుని బిడ్డలారా, కొండపైన సిలువ, 40 అడుగులు సిలువ ఉంటుంది కొండపైన. మోకాళ్ళు వేసి ఇంచుమించు 1 గంట అదే నిలువు మోకాల మీద ఉండి, ప్రభువా నీ దాసుడు, నీ దాసురాలుకి మళ్ళీ గర్భఫలం ఇచ్చావు, మొదట ఆడబిడ్డనిచ్చావు, మేము కోరుకుంటున్నాం ఒక మగబిడ్డనివ్వండి అని నేను ప్రార్థన చేస్తున్నాను మా సార్తో. ఎందుకంటే నాకు ఏమీ తోచటం లేదు. మనం ఎంత పరిచర్య చేసినా, ఏం చేసినా కొన్ని పరిస్థితుల్లో మనకి నచ్చినవని దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఆయన వచ్చారు. ఆయన 1 గంట అలా నిలువు మోకల మీద ప్రార్థన చేసిన తర్వాత నాలో ఉన్న గుండె బరువు అంతా కూడా తీరిపోయింది. హల్లెలూయా. ఏం జరుగుతుంది అన్న ఆ పిరికితనం నాలోంచి పోయి ధైర్యాన్ని దేవుడు నాకు కలుగు చేసి ఉన్నాడు. దేవుని బిడ్డారా, నన్ను ఎంకరేజ్ చేసి మరలా సారు రావడం జరిగి ఉన్నది. 2 రోజుల్లో డెలివరీ అయింది. నాకు దేవుడు బాబునిచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి బ్లెస్ చేసి ప్రార్థన చేసి వెళ్ళారు. ఆయన నోటి మాటను దేవుడు రూఢిపరిచాడు. ఒకవేళ గర్భములో ఆడబిడ్డ ఉన్నా సరే ప్రవక్త మాటని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మార్చగలడు. ఏదైనా కథ మొత్తం ఏదైనా జరగచ్చు. హల్లెలూయా. ఆ కొండ, అంత పెద్ద కొండకి ఒక ఆమె సమర్పణ చేసుకుంది. శంఖవారం నుంచి ఒక శ్రావణి అనే సిస్టరు, అయ్యగారు నేను ప్రతి శనివారం వచ్చి ఆ 120 మెట్లు గడుగుతాను, ఆ చర్చ్ అంతా ఊడుస్తాను, ఆ కిందంతా ఎప్పుడు అన్నిటినీ ఆకులతో నింపబడి ఉంటాయి దేవుని బిడ్డలారా, అదంతా నేను చేస్తాను ప్రతి ఇది సమర్పణ. ఆమె సమర్పణ చేసుకుంది. ఆ కొండను తుడవడానికి సమర్పణ, మెట్టలు కడగడానికి సమర్పణ, చర్చి కడగడానికి సమర్పణ, చీపురు గట్ట పట్టుకుని ఆకులు తోడడానికి సమర్పణ. ఆమె సిద్ధపడింది.
తన భర్తకి కష్టజీతం సరిపోకపోతే దేవుడు ఆ సమర్పణ కలిగిన జీవితం ఉంది కాబట్టి ప్రార్థన చేయగా పళ్ళేపరం చేయడానికి దేవుడు బయలుపరిచాడు. ఆ పళ్ళేపరం ద్వారా భర్త తాపీ పని మానేసి పళ్ళేపరం చేశాడు. దేవుడు ఒక బైక్ను కొనుక్కునేలా చేశాడు. అంచులంచులుగా ఆమె దీవించడం మొదలుపెట్టాడు దేవుడు. ఆమె దీవెన అధికమైంది. హల్లెలూయా. ఒకటి దీవెన ఉంటుంది, రెండవదిగా సమర్పణలో సిద్ధపాటు ఉంటుంది. అందుకనే నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కాదనటం లేదు, వ్యాపారం చేస్తున్నావు కాదనట్లేదు, ఒక ఏదైనా సరే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏది చేసినా నీ జీవితంలో సమర్పణ ఉందా? సన్నిధిలో నీ భాగం ఏంటి? పరిచర్లో నీ భాగం నువ్వేం చేస్తున్నావు? చర్చకు వస్తున్నావు, నీ సమర్పణ జీవితం ఎలాగుంది? నేను పాటలు పాడడానికి సమర్పించుకున్నాను, నేను పరిచర్య చేయడానికి సమర్పించుకున్నాను, నా ప్రథమ ఫలాన్ని ఇవ్వడానికి సమర్పించుకున్నాను. నా జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చిన కీబోర్డు నేను సమర్పణగా దేవుని కోసం వాడతాను, నాకు ఇచ్చిన తలను నేను సమర్పణగా దేవుని కోసం వాడతాను. ఇది నిజమైన సిద్ధపాటు. ఏమండి, ఇది నిజమైన సిద్ధపాటు. అందుకని సమర్పణ జీవితం కలిగి ఉండాలి. అందుకని ఈ సమర్పణ జీవితం దేనికి? మనలో ఉన్న మాలిన్యమును కడుగుకొనుటకు, తీసివేసుకొనుటకు, అది అంటకుండా తొలగించుకొనుటకు మనకు సమర్పణ జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకని బైబిల్ ఏం సెలవిస్తుంది? యెహోవా యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేస్తున్నామంట? ఎదురు చూస్తూ ఉన్నాం. అందులో కొన్ని విషయాలు, 3 విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా చూడండి, ఇంకా చదవండి. ఈ లోకములో ఏ బుద్ధి అండి? స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని. ఏంటమ్మా, ఎలా బ్రతకాలి మనము? స్వస్థ బుద్ధి ఉండాల. స్వస్థ బుద్ధి అంటే మనసుకు ఏముండాలి? మనసులో ఏముండాలి? బయట కుష్ఠరోగాన్ని అయితే తీసివేసేయచ్చు, మరి మనసులో ఉన్న లోపడున్న కుష్ఠరోగాన్ని ఎవరు తీసేస్తారు? ఏంటండి లోపల కుష్ఠరోగం? ఎస్, లోపల కుష్ఠరోగం ఉంటుంది. బయట కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి నయమాను సిరియా దేశం నుంచి సొమ్రోన్కి వచ్చాడు. ఒక చిన్నది చెప్పగా, మీరు ఇందాక దైవజనులు టచ్ చేసి వదిలేశారు ఆ మాటని. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన ఎక్కడికి వచ్చారు? 3వ వచనం చదవండి. రెండవ రాజుల గ్రంథం తీననా 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? నిద్ర రావట్లేదు, ఏదో రోగం వచ్చింది నీకు. ఎక్కడికి పోవాలి? వెళ్ళాలి. అంతేగాని ఇంటి దగ్గర కూర్చొని ఆ దేవుడికి అన్నీ తెలుసులేండి, ఆ డాక్టర్ గారికి అన్నీ తెలిసిలేండి, నువ్వు కూడా డాక్టర్ గారు వచ్చి చేయడు, నువ్వు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. నీకు ఉద్యోగం లేదు, రావాలా? నీకు జ్ఞానం లేదు, రావాలా? నీ కుటుంబ పరిస్థితి బాగోలేదు, రావాలా? ఎక్కడికి రావాలి? నిన్ను కట్టినటువంటి, నీ కుటుంబాన్ని కట్టిన దేవుడు ఉంటాడు ఇక్కడ. నీకు ఉద్యోగం లేకపోతే వస్తే ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. ఇక్కడ నీకు మినిమం జ్ఞానం లేకుండా బ్రతికివ్వండి. ఇక్కడ నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. అస్సలు మా సార్ ముందు ఇప్పుడైతే నేను ఎలా నిలబడుతున్నాను, కానీ ఆయన వెనకాలే ఉండవండి ఎప్పుడు కూడా. ఆయన ఏదైనా చెప్పాడంటే ఎక్కడికి వెళ్ళి ఆ కంగారులో మర్చిపోయేవాడిని. ఆయన భయంతో ఆయన ముందుకు వెళ్ళేవాడిని. ఏదైనా చెప్పబోదికి ఆ తర్వాత నాకు ఏం తెలియక మళ్ళీ అబ్బులకు ఫోన్ చేసి, అబ్బులని ఉండేవాడు, ఈ అబ్బులకు ఫోన్ చేసి, సార్ ఏదో చెప్పారని నేను మర్చిపోయాను, అది ఏదో సార్ మళ్ళీ నువ్వు కనుక్కొని చెప్పనివ్వండి. ఆయన ముందు నిలబడడానికి కూడా నేను చాలా భయపడేవాడిని, చాలా భయపడేవాడిని. దేవుని బిడ్డలారా, ఈ స్థలము సామాన్యమైన స్థలం అయితే, ఒకవేళ మీరు వినిపించుకున్నట్టు కల దూరం అయిపోతే ఏమీ చేయలేము, కానీ అన్ని చెట్లు ఒకలాంటివి కాదు. సియోను కొండ మీద, మా పర్వతం మీద 3 చెట్లు బలంగా ఎదిగాయి. ఒకటి టేకు చెట్లు ఉంటాయి కొండ మీద, 2 జామేలు, 3 అవి పొడవగానే ఎదుగుతాయి, 3 జీడిమాడి చెట్టు. అబ్బా చెట్లు భలే ఎదుగుతున్నాయి కదా, నీ కొబ్బరి చెట్లు తెచ్చేసాను. ఏ చెట్లు? కొబ్బరి చెట్లు తెచ్చి ఎత్తే ఒక్క చెట్టు కూడా ఎదగలేదు, అన్నీ కూడా చచ్చిపోయి. చెట్లన్నీ ఏమైపోయి చెప్పండి? అన్ని చెట్లు చచ్చిపోయాయి. ఏ చెట్లు? టేకు, జామేలు, ఇంకా జీడిమాడి.
ఇది మాత్రం ఏపుగా ఎదుగుతున్నాయి, బలంగా ఎదుగుతున్నాయి. అందమైన చెట్లు, చూడడానికి చూడముచ్చటైన చెట్లు. పోనీలే ఎలాంటి పాస్టర్లు ఏమైనా వస్తే చక్కగా కొబ్బరికాయలు తీసేద్దాం అని చెప్పి చెట్లు ఎత్తే కొండ మీద కొబ్బరి చెట్లు మొలవట్లేదు. ఇంకెన్నో చెట్లు తెచ్చాను, ఏది మొలవట్లేదు. అంటే పర్వతం మీద ఏ చెట్టు ఎదగలో ఆ చెట్టే సోయింగ్ చేసే చెట్లు ఎక్కడ పని పర్వతాల మీద అక్కడ ఇలాంటి జిగేలు చెట్లు ఎక్కడ కూడా దానికి ఆ శక్తి సరిపోదు. ఓర్పు ఉండాలా, పర్వతం మీద ఎదగాలంటే సహనం ఉండాలా, తగినటువంటి బలం ఉండాలా. వర్షం కురిసినప్పుడే ఎదిగే చెట్లు వేరే ఉంటాయి, గాలి వేసినప్పుడే ఎదిగే చెట్లు వేరేగా ఉంటాయి, నీరు పెట్టినప్పుడే ఎదిగే చెట్లు వేరేగా ఉంటాయి. వర్షం ఉన్నా వర్షం లేకపోయినా, ఎండున్నా ఎండ లేకపోయినా, గాలున్నా గాలి లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా పర్వతం మీద ఎదిగే చెట్టులకి ఓర్పు ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచాలా. అన్ని చెట్లు ఇక్కడ ఎదగలేవు, ఈ పర్వతాల మీద అన్ని చెట్లు ఎదగలేవు. అన్ని చెట్లు ఎదిగే స్థితి వాటికి ఉండదు. పర్వతం మీద ఎదిగే చెట్టు ప్రత్యేకంగా ఉంటుంది, దానికి శక్తి ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. హల్లెలూయా. ఈ పర్వతం మీద ఒక చెట్టుని నాటాడు దేవుడు. నా మంచి టీనేజ్లో ఉన్నప్పుడు ఆ చెట్టుని నేను చూస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆ చెట్టుకి ఉన్న ఓర్పు సహజంగా నేను ఇప్పటికి వచ్చి ఎవరిలోనే అది చూడే లేదు. అంత గొప్ప చెట్టుని ఇక్కడ నాటాడు. నేను అంటాను, ఈ రాజమండ్రి పట్టణంలో చాలామంది గొప్ప గొప్ప సేవకులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఉండొచ్చు, అద్భుతమైన ప్రసంగాలు వాక్య చాతుర్యం కలిగిన వాళ్ళు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఒక 17-18 సంవత్సరాల వెనక్కి వెళితే నేను చెప్తున్నటువంటి మాట నిజంగా ఇదే కెమెరాలు ఉంటే ఆయన బంధిందును, అలాగా నా చేతిలో ఉంటే ఒక చెట్టుని ఇక్కడ పంపించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే స్వస్థ బుద్ధి కోసం ఒక మాట మాట్లాడుతున్నాను. నీకు స్వస్థత కోసము నయమాను ఎలీషా దగ్గరికి రావాల్సి వచ్చింది. బయట రోగాన్ని తీసివేశాడు ఎలీషా. ప్రార్థన వెళ్ళిపోయి యర్దనులో మునిగితే మునిగాడు, స్వస్థత వచ్చేసింది నయమానికి. నయమానికి ఏమొచ్చేసింది చెప్పండి? మరి లోపడున్న కుష్టిని తీసివేసేది ఎవరు? లోపడున్న అసూయని తీసివేసేది ఎవరు? లోపడున్న ద్వేషాన్ని తీసేసేది ఎవరు? లోపడున్న పగను తీసేసేది ఎవరు? నీకన్నా చిన్నవాడు కనపడితే ఇలా చూస్తావు, ఎలా చూస్తావు? ఇలా చూస్తావు. లేదంటే నీకన్నా అందమైన చీర కట్టుకుంటే నీకు ఎలా ఉంటుంది? ఏంటి ఇదంతా? బయట కుష్ట, లోపడి కుష్ట, ఇదంతా చెప్పండి. ఇది లోపడి కుష్టి, అంతా లోపడి కుష్టి. ఇది పోవాలా? సిద్ధపడ్డామంటే ఏం పోవాలి చెప్పండి? ఏది పోవాలి? ఇది లోపడుకున్న కుష్టి పోతేనే కానీ నువ్వు సిద్ధపడిన దానివి, సిద్ధపడిన వాడువు కాదు. నీ భార్య అంటే నీ లోపడేముంది? నీ భర్త అంటే నీ లోపడేముంది? ఇది తీసివేయి, అప్పుడు నువ్వు సిద్ధపడిన వ్యక్తిగా, బైబిల్లో చెప్పబడిన రీతిగా నువ్వు సిద్ధపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏముండాలి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 19:10. మొదటి సమూయేలు గ్రంథము 19:10 చదవండి ఒకసారి. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడిచినందున తాత్పర్యము కలిగి ఈటి విసిరెను. ఎందుకు వచ్చాడండి దావీదు సౌలు దగ్గరికి? సౌలు దగ్గర దావీదు ఎందుకు వచ్చాడు? సౌలు దగ్గరికి దావీదు ఎందుకు వచ్చాడు? సౌలుకి ఏమైంది? దురాత్మ బట్టి కొట్టుకుంటున్నాడు, దొర్లుతున్నాడు. దాని నుంచి వదలగొట్టడానికి, దాని నుంచి విడిపించడం కొరకు ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. ఏం పట్టుకొని వచ్చాడు? సితారా పట్టుకొని వచ్చాడు. సితారా పట్టుకొని వచ్చి దావీదు ఆ సితారా వాయిస్తున్నాడు చమత్కారంగా. అలా వాయిస్తేనే సౌలు ఉన్న దురాత్మ ఏమవుతుంది చెప్పండి? మంచిదే కదా. మనుషులు పట్టిన దురాత్మలు పోగొడుతున్నారంటే ప్రార్థన చేసి మంచిదే కదా. దైవాత్మలు చెదరగొడ తరిమేస్తున్నారంటే మంచిదే కదా. నీ రోగం కోసం ప్రార్థన చేస్తున్నారంటే మంచిదే కదా. మంచే కాదా చెప్పండి అమ్మా? మంచేనే కదా, మంచే. కానీ సౌల్లోకి ఏముందంట? దావీదు మీద కుష్టి. ఏముంది? కుష్టి ఉంది లోపల. ఏముంది చెప్పండి? కుష్టి ఉంది. దావీదు వచ్చి సితారు వాయింతుంటే సౌలుకి ఎలాగుంటుంది? ఇదే మంచి సమయం, ఈ టీచర్ని చంపేయాలండి. ఎవరిని? దావీదుని వేసి పడేయాల. ఎవరో దావీదు, నీ వల్ల కాకపోతే నెత్తి మీద తల మీద టవల్ వేసుకొని చీర కట్టుకుంటే ఏం చేయలేక చేతగాని వాళ్ళకి నువ్వు పక్కనుంటే
ఒకడు వచ్చి ఇశ్రాయేలుని ఇలా ఇబ్బంది పెట్టి గొలియాత్ అని వాడు 6 మూరల జానడెత్తుకెళ్ళిన గొలియాత్ వచ్చి నిన్ను చిన్న చూపు చూసి నిన్ను తక్కువ చేసి ఇశ్రాయేలు తక్కువ చేసి మాట్లాడుతుంటే నీ పరువు కాపాడిన వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు? దావీదు. నీ తలెత్తుకునేలా చేసిన వ్యక్తి ఎవరు? దావీదు. నిన్ను సిగ్గుపడకుండా నిలబెట్టిన వ్యక్తి, రాజుగా కొనసాగించినటువంటి వ్యక్తి ఎవరు? దావీదు. ఒకవేళ ఆ రోజు దావీదు రాకపోతే సిగ్గుతో తలదించుకొని వెనక్కి రావాలా. వచ్చి ఆ గొలియాతును హతమార్చకపోతే చేసేదేమీ లేదు. నువ్వు ఇశ్రాయేలులందరికీ సాష్టాంగ నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోవాలా. సిగ్గుపడనివ్వకుండా రాజరికాన్ని కొనసాగించేలాగా నీ పరువు నిలబెట్టిన వ్యక్తి దావీదు. నీ కోసం వచ్చి దేవుడు పంపించాడు. ఆ రోజు గొలియాతుని హతమార్చి నిన్ను తలెత్తుకునేలా చేశాడు. కానీ ఈరోజు నీకు దుర్రాత్మ బట్టి కొట్టుకుమిట్లాడుతూ ఉంటే నిన్ను విడిపించుట కొరకు సితార పట్టుకొని అమాయకుడిగా దిగివచ్చి నీ సితార వాయించి నీలో ఉన్న దుర్రాత్మను బయటకు పంపించేస్తుంటే నువ్వేం చేయాలా? దావీదా, నిండు వందనాలు దావీదా. ఈ దుర్రాత్మ ద్వారా నాకు నిద్ర పట్టట్లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, బ్రతుకంతా భయంతో ఉన్నాను, ఏంటి జీవితం అని ఏడుస్తున్నాను. నువ్వు సితార వాయించగా నాకు నెమ్మది కలిగింది. నాలో పట్టిన ఆ యొక్క దుర్రాత్మ తరిమి వేయబడుతుందని కృతజ్ఞత కలిగి ఉండాలా. ఏముండాలి చెప్పండి అమ్మా, ఏముండాలి? మరి ఏమున్నది? లోపల ఏముంది? సౌలుకి కుష్టితో ఇంకా పగబట్టేశాడు. ఆ కుష్టి పోలేదు. కుష్టి పోకే సౌలులే మరణాన్ని తెచ్చుకున్నాడు. ప్రమాదం అది. అందుకే మనలో ఏముండకూడదు. మనం దేవుని పిల్లలు చెప్పుకుంటున్నామంటే మనలో ఉండకూడదు ఏంటి? ఒక కుష్టి లోపడం ఒకవేళ మొలకెత్తిందేమో ఈ సభల ద్వారా వేరులతో సహా పికిలించబడునుగాక. యేసు నామములో ఇప్పుడే ఆ వేర్లని తెగిపోవునుగాక. అది అసూయ కావచ్చు, అది ద్వేషం కావచ్చు, పగ కావచ్చు, ప్రతీకారం కావచ్చు, విషపు చూపు కావచ్చు, ఏదైనా కావచ్చు, వేరులతో సహా ఈ సభలో దేవుడు త్రుంచి వెయ్యునుగాక. ఒక కోడలు అందంట భర్తతో అందంట భార్య, మీ అమ్మ ఉంది కాదు, మీ అమ్మ బ్రతికినంతకాలం నాకు నెమ్మది ఉండదు, మీ అమ్మ గుండెకే కావాలందంట. ఏముందండి? మీ అమ్మగారు గుండెకే కావాలంటే ఇంకెనక ముందు ఆలోచించలేదు. పోటుగాడు పరిగెత్తేసాడు, వెళ్ళి కోసేసాడంట గుండెని, తెచ్చేసి పట్టుకొని పరిగెడేస్తున్నాడంట. గుండెని పట్టుకొని ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడంట. పరిగెత్తి స్పీడ్గా పరిగెత్తున్న హుస్సేన్ బోల్ట్లా పరిగెడుతున్నాడు ఈయన. ఈ పరిగెట్టి ముందుకు పడిపోయాడు అంటే ముందు పళ్ళు మొత్తం 3 గొట్ట రాలిపోయి రక్తం వచ్చేస్తుందంట. అప్పుడు ఆ గుండె అంటుందంట, బాబు పళ్ళు అంటే రక్తం వచ్చేస్తుంది బాబు అని ఏడిచేస్తుందంట. ఈ గుండె, ఏ గుండె? తల్లి గుండె ఏడిచేస్తుందంట. బాబు అని ఏడుస్తుంటే అప్పుడు కళ్ళు తెరిచాడంట. ఎప్పుడు? ఆ గుండెకి ఏమి లేదు, లేదమ్మా. ఆ గుండెకి కుష్టి లేదు, ఆ తల్లి గుండెకి కుష్టి లేదు. మరి కోడలు గుండెకి, కోడల లోపల ఏముంది అంటే మీరెవరు బాధపడొద్దమ్మా, ఏ ఒక్కరు కూడా బాధపడదు. ఇది ఎంత దేవుడు నాకు బయలుపరిచిందని నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఏది చెప్తున్నా అదే నేను మాట్లాడుతాను. హల్లెలూయా. అందుకే స్వస్థ బుద్ధి కావాలి. నువ్వు సమర్పణ జీవితం కలిగిన వ్యక్తిగా సిద్ధపడుతున్నావంటే మొదట ఉండవలసింది స్వస్థ బుద్ధి. అది బయట స్వస్థత కాదు. బయట రోగంతో చచ్చిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, పరలోకం ఉంది. బయట ఏ రోగంతో చచ్చిపోయినా ఏ బాధ లేదు. అది ఎంత పెద్ద రోగమైనా సరే, అది నిన్ను ఎంత బాధ పెట్టినా సరే, మంచాన పడి ఎన్ని రోజులు ఉండిపోయి కళ్ళు మూసినా నీకు పరలోకం అనేది. బైబిల్లో చాలామంది భక్తులు సైతము మంచాన పడిన వారు కూడా ఉన్నారు, బాధపడిన అవసరం లేదు. కానీ లోపల కుష్టితో చచ్చిపోతే నీకేం లేదు. సిద్ధపడ్డానంటే ఎలా సిద్ధపడ్డా నువ్వు? లోపల కుష్టితో సిద్ధపడితే అది సిద్ధపడినట్టు కాదు. స్వస్థ బుద్ధి కలిగి సిద్ధపడిన వారు ఎక్కడుంటారు? సితార వాయించినప్పుడైనా ఏం తెలియాలి ఈయనకి? తంబురతోనో సితారతోనో తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు బిగ్గరగా చెప్దాం. తంతి వాయిద్యములతో ఎల్లప్పుడు
దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు చెప్పండి? అప్పుడప్పుడునా ఎల్లప్పుడునా? మనకి ఎప్పుడు తెలివితే అప్పుడే దేవుని స్తుతించున్నాం. మిగతా టైంలో మనం ఎప్పుడు కూడా ఏముండాలి మనలోట? స్తుతులు ఉండాలా. ఏముండాలి చెప్పండి? స్తుతి స్థితిని మారుస్తుందంట, బ్రతుకును మారుస్తుందంట. ప్రియులరా, మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, లోపల ఏది ఉన్నా నువ్వు ఈరోజు ఏమైపోవాలి? ఇటు చూస్తే అటు కాదు, వెళ్తూ ఉండగానే నీ ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు ఎవరితోనూ మాట్లాడలేకపోయావేమో, ఈ రాకడ ఈ సభల్లో, ఈ ఉద్యమ సభల్లో, ఈ సిద్ధపాటు సభల్లో నువ్వు ఎవరితో అయితే ఇన్ని రోజులు మాట్లాడలేకపోయావో, ఈ రాత్రి నీ లోపల ఉన్నటువంటి కుష్టిని తీసివేసి పరిశుద్ధముగా నువ్వు వారికి ఫోన్ చేయి, లేదా వారితో నువ్వు ప్రేమగా మాట్లాడు. చిన్న చిరునవ్వంట స్నేహాన్ని చిగురిస్తుందంట, చిన్న మాట అంట పెద్ద గొడవ చేస్తుందంట. మీరు చిన్న చిరునవ్వుతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ చిన్న చిరునవ్వు, ఇప్పుడు దాకా ఎవరినైతే చూసి కోపంగా రగిలిపోయావో, చిన్న చిరునవ్వు, చిన్న స్మైల్ ఇవ్వు, మీకేమవుతుంది? మరలా స్నేహం చిగురిస్తుంది. అట్టి రీతిగా మీరుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనలో ఏముండాలి? స్వస్థ బుద్ధి ఉండాలి. ఏముండాలి చెప్పండి? స్వస్థ బుద్ధి. ఆ బుద్ధి కలిగి మీరు జీవించాలని నేను కోరుకుంటున్నాను. రెండో విషయానికి వస్తే అందులోనే రాయబడిన మాట ఏంటంట, నీతిగా, నీతితోనూ. ఎవరండి? చాలండి, ఒక ఎలాగంట? నీతితో ఉండాలంట. మొదట స్వస్థ బుద్ధి ఉండాలి. రెండేది ఏముండాలి చెప్పండి? నీతి ఉండాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతున్నాయి, లంచాలు పెరిగిపోతున్నాయి. మనుషులు ఎలా మారిపోతున్నారంటే దగ్గరోళ్ళే మోసం చేసేసుకుంటున్నారు. దగ్గరోళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఎందుకు? నీతి మాలిన బ్రతుకుతున్నారు. నీతి లేదు ఈ రోజుల్లో. ఎవరికి కూడా ఏం లేదు చెప్పండి? నీతి లేదు. నీతిగా బ్రతికే వాళ్ళు అయిపోయింది. అంతా డూబే. ఏఐ వచ్చింది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది ఒరిజినల్లో ఏది డూబో కూడా తెలియట్లేదు. ఆ రాధా మనోహర్ దాస్ ఏదో వాకింగ్ చెప్పినట్టు పెడితే ఎవడో పాపం తెలియక పాస్టర్ గారు పెట్టేసుకున్నారు. అది ఏఐ కవర్ చేశారు, అది ఏఐ ద్వారా పెట్టారు. ఆ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి వాకింగ్ చెప్పేస్తున్నట్టు పెట్టారు. అది పాపం పాస్టర్ గారికి తెలియక అని పెట్టుకున్నారు. అయ్యగారు అది ఒరిజినల్గా చెప్పలేదు, ఏఐ ద్వారా పెట్టుంటారు, మీకు తెలియక పెట్టుంటారు అని చెప్పి. అది ఒరిజినల్లో నిజంగా మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఇలా గాలి చాలామంది క్రైస్తవులు విమర్శించే వాళ్ళు చాలామంది. ఇందాక సార్ అంటున్నారు కదా, ఎవరిని నాకు ముందుగా చెప్పినటువంటి దైవజనులు ఏమంటున్నారు? జమీమాని ఏం చేస్తున్నారంట? ఎంతమంది ఏం చేసుకుంటే మాత్రం ఆమెకి ఏమవుతుంది చెప్పండి? అవునా కదా? ఆమె చేయగలిగింది చేసేసింది. మనం చేయగలిగింది ఏదో మనము చెయ్యాలి. ఆమె చేయగలిగింది ఏదో చేసింది. ఆ తర్వాత ఆడిస్తే ఆడిస్తారు, లేకపోతే మానేస్తారు. మానేసినా నో ప్రాబ్లం, ఆడించినా సంతోషమే. ఏదైనా సరే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్నట్టు ప్రభువారు యోబేదో అన్నాడు కదా, ఇచ్చినా సంతోషమే, తీసేసుకున్న సంతోషం. ఆయన ఇచ్చింది ఆయన తీసేసుకున్నదని. ఏదైనా సరే దేవుడు మేలుకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక మాట అన్నదండి జమీమా. ఏమన్నది తెలుసా? రాత్రి కన్నీరు వచ్చినా ఉదయానికి ఏమవుతుందంట? సంతోషం. దేవుడిలో ఉన్న గొప్పతనం అదే. మన నీతి ఎదిగిన స్థితి. ఆమె ఎవరి గురించైనా చెప్పొచ్చు. ఎవరే నా కోచు, మా పేరెంట్స్, వాళ్ళు వీళ్ళు, ఈ పేర్లన్నీ చెప్పొచ్చు. ఆ పేర్లన్నీ ఎవరిని కనపడనికుండా చేసింది. ఒక పేరు మాత్రము హైలైట్ చేసింది. ఏంటి ఆ పేరు? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. యేసయ్యా. ఎవరి పేరు అది? రక్షకుని పేరు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో ప్రకాశిస్తున్న దేవాతి దేవుని పేరు. హల్లెలూయా. సర్వశక్తిమంతుని పేరు. ఒక గుడ్డివాడు ఆ పేరు పెట్టి పిలవగా వెనక్కి తిరిగినాడైనా. ఒక ఆనాడు స్త్రీ పిలవగా వెనక్కి తిరిగినాడైనా. అలాంటి పేరు మన నోటున ఎప్పుడు అలా పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. నీతి ఉండాలా. ఆ తరములో, ఏ తరములో? నోవాహు తరములో. నోవాహు ఎలాంటి వాడంట? 6వ అధ్యాయం ఆదికాండము చదవండి. 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశవలిదే. నోవాహు నీతిపరుడను తన తరములో నిందారహితుడనై ఉండెను. అబ్బా, ఎలాంటి వాడంట? మా మిగతా వాళ్ళందరూని నువ్వు మంచోడు అన్నా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? అందరినీ చెడ్డోళ్ళు అని అవసరం లేదు. ఒకళ్ళకి మంచోళ్ళు అని చెప్తే మంచివారు మీరు, మా అన్నయ్య మంచోడు చింటన్నయ్య, మంచోడు మా చింటన్నయ్య అన్నాను అనుకోండి. మిగతా వాళ్ళు అంటే మా వదిన ఏమంటుంది అంటే నేను మంచిదాన్ని కదా అంటది కదా, అంటదా లేదు ఎవరు అంటారు.
ఆ తరములో, ఏ తరములో? ఆ తరములో నోవాహు నీతిమంతుడంట. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను. పాటించక ప్రభు మాటను వారలు, పాటించక ప్రభు మాటను వారలు. నీటిలో మునిగిరి పాఠము మనకది, నీటిలో మునిగిరి పాఠము మీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ వికసించెను చూడుము. హల్లెలూయా. నీతిపరుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ పిల్లోడు అడుగుతున్నాడు, డాడీ ఆ తాత ఏదో చెప్తున్నాడు కదా అంటే, ఆ తాత నా చిన్నప్పటి నుంచే ఇదే చెప్తున్నాడు, జలప్రలయం వస్తుందంట, మునిగిపోద్దంట, వాడెక్కమంటున్నాడు అంటున్నారు. అయితే ఆ పిల్లవాడికి ఎలా చెప్పాడంటే, నా చిన్నతనం నుంచి చెప్తున్నాడు కానీ అది జరిగేదే కాదన్నాడు. కానీ జరిగిందా లేదా చెప్పండి అమ్మా, జరిగిందా లేదా? ఇక్కడ కూర్చొని రేయి పగలు దైవజనుడు ఇలా చెప్తున్నాడు, ఇదిగో త్వరగా ప్రభు రాబోతున్నాడు, సిద్ధపడండి సిద్ధపడండి అని చెప్తుంటే పెడ చెవుని పెడుతున్నావేమో, టీవీ ఆన్ చేసి సౌండ్ పెంచుతున్నావేమో, వినట్టు వెళ్ళిపోతున్నావేమో. వినబడినా సరే దైవదాసుడు ప్రతిసారి కూడా దేవుడు అప్పగించిన పని కాబట్టి, ఇదిగో నేను రాబోతున్నాను మోజెస్, ఇదిగో నువ్వు నా గురించి తెలియపరచాలని తెలియపరిచినప్పుడల్లా లేచి మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావేమో, దొరికేస్తావు జలప్రలయానికి, జాగ్రత్త. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అప్పగించిన పని ధర్మంగా చేయాలి, మరి నీతిగా చేయాలి, వెళ్ళాలి, తప్పదిక. కానీ ఈరోజు ఆ మాట నీకు విన్నట్టు వెళ్ళిపోతున్నావేమో, ఆ ప్రయాస నువ్వు తప్పుగా చూసుకుంటూ లోకానుసారంగా వెళ్ళిపోతున్నావేమో. నోవాహు చెప్తూ ఉన్నాడు, నీతిమంతుడు. నోవాహు దినాల్లో నోవాహు ఎలా ఉన్నాడు చెప్పండి? ఈ తరములో మనం ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపడాలంటే మనకి కూడా ఏముండాలండి చెప్పండి? ఏముండాలి? అధిక వడ్డీకి బాగా ఇచ్చాడంట జక్కయ్య. ఒకసారి ప్రభుగారితో ఎన్కౌంటర్ జరిగింది. జక్కయ్య అంటాడు, ఏమంటున్నాడు జక్కయ్య? ప్రభా, ఇప్పుడు దాకా చాలా అధిక వడ్డీతో బాగా సంపాదించాను, కానీ నిన్ను చూసిన తర్వాత ఎందుకో నాకు ఏ ఉంచాలనిపించలేదు, నేను మరలా యథావిధిగా ఎవరి వాళ్ళకే. నీతిమంతుడిగా మారిపోయాడు జక్కయ్య. ఈ సభల్లో జక్కీలాగా మనం కూడా ఏమైపోవాలి చెప్పండి? మారిపోవాలా. ఎవరిని బాధ పెట్టే విధముగా మన బ్రతుకుండొద్దు, అవినీతి పనులు చేయొద్దు, బాధాకరమైన పనులు చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. నీతి తప్పిపోకుండా నీతిమంతుల గురించి ఒక వచనం ఉంటుంది చూడండి. కీర్తన 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. కీర్తన 5వ అధ్యాయం 12వ వచనం. హల్లెలూయా. 5:12 కదా చదివినానా? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. యెహోవా నీతిమంతులను నీవు ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. ఏం చేస్తాడు నీతిమంతుల్ని? ఎవరైనా చనిపోయినప్పుడు ఏం మాట మాట్లాడతామండి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. చనిపోయిన వాళ్ళు, నీతిమంతులు చనిపోతే మనకు అది వాళ్ళ ఆశీర్వాదం అంట. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఈరోజు దేవదాసయ్య గారు నిద్రించారు. ఇక్కడ దేవదాసయ్య గారు మనం ఏం చేస్తున్నాం? మనకేంటది చెప్పండి? మనకేంటి? దేవదాసయ్య గారిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకి ఏంటి? ఈ ఆశీర్వాదం లోకంలో చాలా మందికి లేదు, మనకి ఇచ్చాడు దేవుడు ధన్యత. ఎక్కడి నుంచో సీఎన్కోట నుంచి నాకు ఇచ్చాడు. ఈ ఎక్కడెక్కడి నుంచి వచ్చాను, మీరు ఏ ప్రాంతాలు, ఏ పట్టణాలు, ఏ ప్లేస్ నుంచి వచ్చారు నాకు తెలియదు, మీరు అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదించబడతారు? కారణం ఉంది. నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఆశీర్వదించబడుతున్నావు అంటే, నీతిమంతుడైన దేవదాస్ గారిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం ఏమవుతున్నాం చెప్పండి? ఈ సభల్లో ఆశీర్వదించబడుతున్నాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట. ఆయన ఆశీర్వాదం మన మీద ఉండును గాక. అంతేకాదు ఇంకేమన్నది? కప్పి కాపాడుతాడంట. ఏం చేస్తాడు చెప్పండి? కప్పి
డేగకి కనబడకుండా, మృగానికి కనబడకుండా, శత్రువుకి కనబడకుండా, అపాయము రాకుండా, కీడు రాకుండా, ప్రమాదం జరగకుండా, ఏ శత్రువు కూడా నిన్ను తాకకుండా ఆయన ఆరోగ్యకరమైన రెక్కల చోట నేనేం చేస్తాడు? నీతిమంతుడు అయితే కాపాడుతాడు. అంతేకాదు, నీతిమంతులకు ఏముంటుందంట? ఉల్లాసం. ఏంటమ్మా? సంతోషం. ఉల్లాసం అంటే ఏంటి చెప్పండి? సంతోషం, ఆనందం. ప్రభులో ఆనందించుండి. మరలా ఏం చేయాలి? మన ఆనందం అంతా లోకంలో తప్ప దేవునిలో లేదు. ఇప్పుడు మొత్తం అంతా ఒకప్పుడు మాకు ఫోన్ లేకపోవడం బట్ ఆ టైంలో ఫోన్ లేకపోవడం బెటర్, ఏదో భక్తి వచ్చారు. ఈ టైంలో నాకు అదే డౌట్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. నిజంగా ఆ టైంలో ఆ 2000లో ఈ ఏరియాలో బాగానే పుట్టాంరా బాబు. ఈ టైంలో కనుక ఒకవేళ యవన వయసు కనుక ఈ టైంలో కనుక వస్తే, ఎందుకంటే ఇంత భక్తి చేయడమే, ప్రార్థనా జీవితం అనేది ఏందో అంతా ఆర్టిఫిషియల్, అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? ఏం లేదు. భక్తి అనేది మాకు ఒక భయం ఉంది. ఎందుకంటే మేము ఎదిగిన విధానం ఏంటో మాకు తెలుసు, మేము పడిన ప్రయాస కష్టాలు ఏంటో మాకు తెలుసు. అటు ఇప్పుడున్న జనరేషన్కి ముందున్నటువంటి పరిస్థితులకి అన్నిటికీ కూడా తెలుసు. ఆ సెల్ ఫోన్లు గట్రా ఏమీ లేవు మా టైంలో. మా సార్కి నేను రూపాయి కోసం వేసి ఎక్కడి నుంచో ఫోన్ చేసుకోండి, ఎక్కడో ఉండేది, కాయిన్ బాక్స్ అక్కడెక్కడో ఉండేది. రూపాయి కోసం వేసి కాలేజీలో ఉన్నటువంటి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడిని ఏదైనా ఇక్కడ ఉన్నాడు ఈ పరిస్థితులను బట్టి. దేవుని బిడ్డలారా, నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనకేముంది చెప్పండి? ఎంతమందికి ఈ లోకంలో చాలామంది ఉన్నారు, ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి లేని ధన్యత ఏంటో తెలుసా? మనకి సంతోషాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆయన రెక్కల చోట్ల మనం భద్రతగా ఉంటున్నాం. ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నాడు. నీతిమంతులుగా బ్రతకాలి. ఇస్కియా అంటాడు కదా, ఇస్కియాకి సావు కబురు చల్లగా వచ్చింది. ఏంటో తెలుసా? ఇక ఇల్లు సగబెట్టుకుని అయినా ఇంక ఏమైపోవాలి? ఇంకా ఖాళీ చేసేసే అన్నారు. ఇల్లు సగబెట్టుకుని ఇంక నువ్వు వెళ్ళిపోవాలన్నారు. ఏంటి వచ్చింది? ఇస్కియాకి ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం, రాచపుండు. రేడు క్యాన్సర్ ఎంత భయంకరమో ఆ దినలో రాచపుండు మొత్తం తినేస్తున్న పురుగు, మొత్తం బాడీ అంతా కూడా. ఏం చేయాలో అర్థం కాదు. వైద్యులే చుట్టుపక్కల ఉన్నా ఏం చేయలేకపోతున్నారు, చుట్టూ ఉన్నా కానీ. చావు కబురు చల్లగా వస్తే ఇస్కియా ఏం చేస్తాడో తెలుసా? గోడ వైపు తిరిగి, అయ్యా నేను నీ ఎడలో నేను ఎంత యథార్థంగా బ్రతికానో, నీతిగా బ్రతికానో నీకు తెలుసు కదయ్యా. ఎవరి ముందు ఏడ్చాడు చెప్పండి? ప్రభు పాదాల దగ్గర అలా మోకాళ్ళ నుంచి కన్నీరు విడిచి ప్రార్థన చేయగా, ఇంకా బయటికి వెళ్ళాడో లేదో ప్రవక్త యెషయా మరలా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. వెళ్ళి 15 సంవత్సరాలు మరలా ఆయుష్ ఉందని చెప్పన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ప్రవక్త ఇస్కియా ఏడుస్తూ తలుపు తెరిచాడు. అయ్యా అన్నాడు. ప్రభు నన్ను మరలా పంపించాడు. ఏంటయ్యా? నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడు. హల్లెలూయా. నీతిమంతుడికి ఆయుష్ ఉంది. ఒకవేళ రోగం తినేస్తుందేమో, రోగం ఆ మరణ పడక మీద ఉన్నటువంటి వ్యక్తి ఇంకా లేడని అనుకుంటావేమో, తన చేసిన పనులను బట్టి మోకరించగానే ప్రభు కరిగిపోతాడు. దయామయుడైనా ఆయన కనికరమంతుడు, ప్రేమామయుడు. పోయే ప్రాణాన్ని కాపాడే శక్తి ఒకే ఒక దేవునికి ఉంది, అది నజరేయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే. హల్లెలూయా. అయిపోయింది అనుకున్నారు. మా అమ్మగారు కరోనా వచ్చింది. మా అమ్మగారికి కరోనా వచ్చింది, నాకు కరోనా వచ్చింది, మా అమ్మగారికి కరోనా వచ్చింది. సెకండ్ వేలో మొత్తం పిట్టలు రాళ్ళట్టు రాలిపోయారు చాలామంది. ఇద్దరు కూడా వెళ్ళిపోతాం అనుకున్నాం. మాకు ఏ దారి లేదు. సియోను కోటకు పోయి, ఈ కొండిచ్చావయ్యా, పరిచరించావు నా తల్లికి నాకుని, ఈ పరిచరించావు. మేము చూస్తే కరోనాతో ఉన్నా, మా దగ్గరికి ఎవరు రావట్లేదు. అప్పటికి నేను కూడా మ్యారేజ్ చేసుకోలేదు. ఏంటి పరిస్థితి ఎలాగని చెప్పి ఇద్దరము కరోనాతో ఏడుస్తూ ఉన్నాం. మా అన్నయ్య డాక్టర్ కాబట్టి తన ప్రయత్నాలు తాను చేస్తూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇద్దరు కూడా చచ్చిపోయి ఉన్న సెకండ్ వేలో పోయి, నీ పాదాల దగ్గర చనిపోతామని చెప్పి చర్చి కాడ పెట్టానని చెప్పి మేము చర్చి దగ్గరికి వెళ్ళిపోయి చర్చి దగ్గరే పడున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ముందు మేము చేసిన అన్ని గుర్తు చేసుకున్నాం. ప్రభువా, ఈ స్థలంలో మేము ఎలా కష్టపడి నువ్వు మమ్మల్ని బలపరచుకొని మేము ఏ పని చేసాం, ఎప్పుడు వెనకాలేదయ్యా, అన్నీ గుర్తు చేసుకొని కన్నీరు విడవుగా. దేవుని బిడ్డలారా, మా తోటోళ్ళు అందరూ చాలామంది సెకండ్ వేలో చనిపోయినారు, కానీ నా తల్లిని నన్ను దేవుడు సజీవుడిగా బ్రతికించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా మనం బ్రతకడానికి అలవాటు పడాలా. ఏ విధముగాను కూడా ఎవరిని బాధ పెట్టొద్దు. ఇక్కడ అనేక మంది కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలు నమ్మకంగా తీసుకెళ్ళి ఎలిజబెత్ అమ్మ గారి చేతిలో పెడుతుండేవాడిని. నన్ను బాగా నమ్మేవారు వాళ్ళు.
ఏనాడు కూడా మా సార్ డబ్బులైనా ఖర్చు పెట్టేవాడిని, కానీ ఇక్కడ కానుకలు ఇచ్చిన ఏ రూపాయి కూడా ఎవరిది కూడా తీసేవాడిని కాదు. నా పరిస్థితి చాలా దీన పరిస్థితి. దేవుడు నన్ను కఠినంగా ఒక పేదరికంలో పెట్టినట్టు పెట్టేవాడు. ఇక్కడ నా ఇంటి దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం అంత పేదరికంగా బ్రతికేవాడిని. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రతి కానుక, అక్కడ వేసే ప్రతి కానుకను కూడా తీసుకొచ్చి ఎలిజబెత్ అమ్మ గారి చేతిలో పెట్టేవాడిని. మా సార్ దగ్గర మాత్రం విచ్చలవిడిగా ఏది కావాలన్నా అడిగి తీసుకునేవాడిని. ఆయన నా పరిస్థితిని అంతా ఎరిగి అన్నీ సమృద్ధిగా ఇచ్చేవాడు, ఏ రోజు లోటు చేసేవాడు కాదు. అయిపోయిన తర్వాత కూడా హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడం కూడా జరిగింది. మేము ముగ్గురం, సల్మాన్ గారు, నేను, సార్. దేవుని బిడ్డలారా, మనలో ఉన్న నీతిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ నీతితో నేనైతే ఈ స్థలంలో ఉన్నానో ఆ నీతి నన్ను ఈరోజు ఈ సేవకుడిగా నిలబెట్టుకుంది. దేవుని బిడ్డలారా, నేను చనిపోయే వ్యక్తినే, కానీ నా తల్లి చనిపోయే వ్యక్తే. మనం చేసిన పనులే మనల్ని ఆయుష్ పెంచుతాయి. కాబట్టి నీతిగా మనం ఉంటే సిద్ధపడిన వారిగా కనబడతాం. మూడో విషయానికి వస్తే దేవుని బిడ్డలారా, నేను వాక్యం ముగిస్తే ముందు మూడో విషయానికి వస్తే భక్తి కలిగి ఉండాలండి. ఏముండాలి? భక్తితో ఉండాలి. ఏముండాలి చెప్పండి? భక్తి ఉండాలి. ఒక ఆయన, బాగా చదువుకున్న ఆయన, ఒక పడవ ఎక్కాడంట. పడవెక్కి అటు వెళ్ళమన్నాడంట, ఆతల ఒడ్డుకి వెళ్ళమంటే వెళుతూ ఉన్నాడంట. ఆ పడవ నడిపేవాడిని అన్నాడంట. ఏమన్నాడంటే, రే నీకేమైనా జీవశాస్త్రం అయినా తెలుసురా అన్నాడంట. అయ్యి బాబు, నాకు జీవశాస్త్రం ఏమీ తెలియదు. ఒరే నీకేమైనా గణిత అంటే నీ పావు జీవితం వృధా అన్నాడంట. నీకేమైనా గణిత శాస్త్రం ఏమైనా తెలుసు అంటే, ఆ బాబు నాకు ఆ గణిత శాస్త్రాలు ఏమీ తెలియదండి. ఒరే నీ ఎర్ర జీవితం వేస్ట్ అన్నాడంట. ఒరే ఇంకొకటి అన్నాడు, విజ్ఞానం ఏమైనా తెలుసురా నీకంటే, అయ్యా నాకు ఏం తెలియదు బాబు అంటే, ముప్పావు జీవితం వృధా అన్నాడంట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పడవ నడిపేవాడు అన్నాడంట, అయ్యా మీకు ఏమైనా ఈత శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. అరే నాకు తెలియదురంటే, అంటే ఇక్కడ కన్నం పడ్డదండి పడవకి, నాకు ఈత వచ్చు, నాకు ఈత శాస్త్రం ఒకటే తప్ప ఇరే శాస్త్రమో రాదు, నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పి దూకి వెళ్ళిపోయాడంట. నీకు ఎన్ని వచ్చినా ఉపయోగం ఉండదు. ఏముండాలి? భక్తి లేని బ్రతుకు ఉపయోగమో లేదు. నీకు భక్తి లేకుండా ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? భక్తి ఉండాల. దానియేలు ఏమన్నారు? దానియేలు ప్రార్థన జీవితం ఎంత? రోజుకి 3 మార్లు. నువ్వు గనక ప్రార్థన జీవితంలో గడిపేవా, రాజుకు మొక్కకుండా ఏదైనా తప్పు చేసేవా, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారన్నారు? సింహాల బోన్లో పడేస్తారు. సింహాల బోనైనాను పాడదాం. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, మాటలతో ప్రార్థించగా చెరసాలు. హల్లెలూయా. భక్తి జీవితం మనకి ఎలాంటిదంటే, ఏదో మిగిలిపోతే ఎవరికో పెట్టినట్టు ఉండకూడదు భక్తి, ఎక్కువైపోయి ఎవరికో పెట్టినట్టు ఉండకూడదు భక్తి. త్యాగపూరితమైన భక్తి ఉండాలి. ఎలాంటి భక్తి ఉండాలి చెప్పండి? భక్తిలో ఏముండాలి చెప్పండి? త్యాగం ఉండాలి భక్తిలో. భక్తిలో త్యాగం ఉంటేనే ప్రతికూల పరిస్థితులు కొంతమంది దేవుని ఆరాధించరు. అనుకూలంగా ఉంటే అందరూ దేవుణ్ణి ఆరాధిస్తారు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి కొన్నిసార్లు. 25వ కీర్తన 14వ వచనం చదవండి. 25వ కీర్తన 14వ వచనము. తెలిసి ఉన్నది ఏంటమ్మా? యెహోవా మర్మము, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను, తన ఒడంబడికను వారికి తెలియచేయును. హల్లెలూయా. ఆయన మర్మములు ఎవరికి బయలుపరుస్తాడు? ఉదయం, సాయంత్రం, రాత్రి యూట్యూబ్, ఒక సెల్ ఫోన్ పెట్టుకొని 24 గంటలు మోటివేషన్ మెసేజ్లు ఇసుకుంటూ 24 గంటలకు 20 యూట్యూబ్ ఛానల్, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టి చుట్టూ కలర్స్ పెట్టుకుంటూ, అది భక్తి అని అంటారా? ఎవరు బాధపడద్దు, కానీ అది భక్తి అని అంటారా? భక్తి అనేది ప్రత్యేకంగా తెలిసిపోదు. ఇది భక్తితో చేస్తున్నారా, మామూలుగా చేస్తున్నారా అనేది తెలిసిపోతుంటుంది. భక్తి అంటే అది కాదు. దేవుని బిడ్డలారా, రహస్య స్థలం అందున్న నీ దేవుడు నీ భక్తిని చూడాలా. నేను అన్నాను కదా, ఏ చెట్టు ఎదగాలో ఆ చెట్టే రాతి మీద, చెప్పండి, రాతి మీద ఎదిగే చెట్లు వేరేగా ఉంటాయి. లోకం చిన్న బయట పెరిగే చెట్లు కూడా ప్రత్యేకత ఉంటుంది చెట్లకి. దాన్ని గుర్తించదగినది చాలా లోతైన వారు గుర్తిస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే అందరితో ఒకటే సమానం, ఏం కాదనుకోండి వెళ్ళిపోతారు. అలా కాదు, ప్రత్యేకత ఉంటుంది. దానియేలు యొక్క ప్రత్యేకత బబులోను దేశంలో వేరే,
ఆ ప్రార్థన వేరే, ఆ భక్తి వేరే. ఆ అగ్నిగుండంలో పడేస్తాను, నో ప్రాబ్లం, దూకెత్తాం. సింహాల వల్ల పడేస్తాను, నో ప్రాబ్లం, ఆహారం అయిపోతాను, నో ప్రాబ్లం, ఏం కాదు. భక్తి ప్రత్యేకమైనది. అందుకే దానియేలుకు దేవుడు ఏం కలిగించాడు, ఏం చూపించాడు? రాజు కళ ఎక్కడ కూడా ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అది ఎవరికి బయలుపరిచాడు? భక్తి చేసే దానియేలుకు బయలుపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని పరచు. హల్లెలూయా. చెప్పండి, ఎవరికి బయలుపరుస్తాడు? భక్తి చేస్తేనే. చాలామంది భక్తి చేయట్లేదు ఈ రోజుల్లో. ప్రార్థన లేదు, వాక్యము సరిగా లేదు, పరిచర్య లేదు, దేవుని సన్నిధిలో కనబడటం లేదు. భక్తి చేయకుండా దేవుడి మర్మములు నువ్వు చూడలేవు, దేవుడి ప్రత్యక్షతలు నువ్వు చూడలేవు, దేవుడిచ్చిన గూఢమైన సంగతులు నువ్వు గ్రహించలేవు. ఆయన యొద్ద నుంచి నీ దగ్గరికి ఏమీయూ రాదు. పైపైన నీ జ్ఞానంతో వెళ్తావేమో, నీ స్వబుద్ధితో వెళ్తావేమో, నీ ఆలోచన ప్రకారంగా వెళ్తావేమో, నీకున్న టాలెంట్ ప్రకారంగానే వెళ్తావేమో. కానీ దేవుడు ఇచ్చినటువంటి రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో, ప్రత్యక్షత ఏదైతే ఉంటుందో, అది నువ్వు సంపాదించాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే. ఏం చేయాలి? భక్తి చేయాలా. ఆ ప్రార్థన జీవితం నీకు ఉండాలా. ఆ దానియేలుకు ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? గూఢమైన సంగతులను బయలుపరిచాడు. ఆ రోజుల్లో అందరూ కూడా ఎవరు చెప్పలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి గారడి విద్య కలిగిన వాళ్ళు కానీ, జ్ఞానులు కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. కానీ ప్రార్థనతో కూర్చొని దేవుడు ఆ మర్మాన్ని బయలుపరచుట కొరకు, కళను బయలుపరచుట కొరకు ఆ అడగగా దేవుడు దానియేలుకి బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చేయాలమ్మా మనం? అమ్మా ఓ దేవదూతలు నిద్రపోతున్నారు కొన్ని దేవదూతలు. ఏం చేయాలి? భక్తి చేయాలి. 5 గంటల దాకా కాలేజీలో ఉండేవారు. ఒక 6 అడుగులు కట్అవుట్ దానియేలు దానవైపేటలో నివ్య కాలేజీలో. ఎవరో 6 అడుగు కట్అవుట్ మోజేస్ గారు. అక్కడి నుంచి 5 గంటలు అయింది. ఇంటికి వెళ్ళి ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఫ్రెష్ అప్ అయ్యి ఏం చేయాలి? చక్కగా ఆ తర్వాత ఏదో చూసుకోవాలా. 6 అడుగులు అక్కడ 5 గంటలకి కాలేజ్ అయిపోగానే నేరుగా ఇక్కడికి వచ్చేవాడు ఆయన. ఎక్కడికి? ఇప్పుడున్న స్థలం వేరండి. ఇప్పుడు ఉన్నదంతా వెలుగు ఇదేం ఉండేది కాదు ఇక్కడ. ఒట్టి మట్టి ఎంత కప్పెట్టారో, అసలు ఎంత మట్టి తెప్పించేవాడు ఆయన మోజేస్ గారు. ఎక్కడి నుంచి తెప్పించేవారో మా సార్ అలా తెప్పించానే ఉండి ఎప్పుడు బురద సీములు దోమలు అన్నీ రకరకాలుగా ఉండి అక్కడేమో ఇన్సర్ట్ జరిగేది కాదు. ఎక్కడ కూడా ఏది కూడా ఏమి మడత ఏమి కూడా ఎక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చున్నా ఏముండేది కాదు. ఇక్కడికి రాబోతుకి ప్యాంటు బురద అయిపోయింది, సట్ట మడతలు అయిపోతుంది. ఒక బరకం వేసేవాళ్ళం, ఇక్కడ ఒక బాక్స్ ఉండేది అంతే. ఇదే, ఇంకేం లేదు. ఇదే ఇక్కడ నిలువు మోకాలు లేసి ఇలా ప్రార్థనలో గడుపుతుండేవారైనా. అలా ప్రార్థనలో గడుపుతూ ఉంటే సాల్మాన్ డాడీ, నేను, షమ్మి వాళ్ళ నాన్నగారు, మేమిద్దరం ముందు వచ్చేసేవాళ్ళం, సార్ వెనకాల వచ్చారు. మేమిద్దరం అలాగే ఉండేవాళ్ళు. మా ప్రార్థన అయిపోయేది. చిన్నపిల్లలు అందరూ వచ్చేవారు చుట్టుపక్క నుంచి. వాళ్ళందరికీ చాలా ఆప్యాయతగా ప్రార్థన చేసేవారు. వాళ్ళందరి కోసం బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చేవారు. కారులో అన్నీ పట్టుకొచ్చేవారు. పిల్లలందరికీ ఇచ్చేవారు. అంతా బాగా చూసుకునేవారు. హార్మోని పెట్టు ఉండేది మొట్టమొదటిగా. మీకు గుర్తుందో లేదో సార్, హార్మోని పెట్టు మీద పాటలు పాడేవాళ్ళు ముగ్గురం కలిసి. మా ముగ్గురు త్యాగరాజు గొంతుకులే. మా సారథి సాల్మాన్ గారు బాగుండేది, కానీ మా సారథి నాది మాత్రం ఒకలాంటి స్వరమే. ఆయన పాడినప్పుడల్లా ఆయన తానంటే నా తందాననే టైప్ అనమాట. మా ఇద్దరిది అలాగ ఉండేది. ఎందుకంటే సారు కూడా ఒక 17 సంవత్సరాలు, సారు కూడా కొత్తగా ఇక్కడికి వచ్చి ఆయన ఆసక్తిగా అన్నీ వచ్చి చేసుకునేవాడు. మేము సార్ని కాలేజీలో చూసినప్పుడు ఒకలాగా ఉండేది, ఇక్కడ చూసినప్పుడు ఒకలా. సార్ని కాలేజీలో చూసినప్పుడు ఆయన రూమ్ ముందుకు వెళ్ళాలంటే గుండెలో రాయి పడిపోయేది. ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న కుర్రోడు అయిపోయేవాడు. అస్సలు ఆ దేవుని ప్రేమ ఎలా మార్చేసేదంటే అతను ఒక సండే స్కూల్ కుర్రోడ్లా వైరైపోయేవాడు. ఇక్కడ కరెంట్ ఉండేది కాదు, ఏ లైట్లు ఉండేవి కాదు. ఒక బాక్స్ పెట్టుకొని హార్మోని సాల్మన్ డాడీ హార్మోని కొట్టేవారు. సార్ పాటలు పాడుతుండేవారు. ఆ సార్తో పాటు నాకు వచ్చింది ఏదో అలా పాడుతూనే ఉండేవాళ్ళు. ఆయన ఏదో అలా వాయిస్తూనే ఉండేవారు. మా పాటలు అంతా అయిపోయింది. తర్వాత సార్కి ప్రార్థన ఇస్తే మొత్తం ఈ చుట్టుపక్కల అందరి కోసం, ఆయన కారుకి ఎదురైన తాగుబోతుల కోసం, తిరుగుబోతుల కోసం, పనికిమాల అందరి కోసం కూడా ప్రార్థన చేసేవారు ఆయన. మాకేమనిపించింది అంటే సాల్మన్ డాడీకి నాకు ఇంకెప్పుడు వదులుతారు అంటే అసలు అబ్బాయి వదిలేదేమి, పట్టిరంటే అదేదో యాకోబు రాత్రి అంతా పట్టి నువ్వు ఆశీర్వదిస్తేనేగా నేను నిన్ను వదిలేదు లేదన్నట్టు. అప్పటికే 10 అయిపోయేది. మాకు 10 దాటేసేది. అయినా సరే ఈయన ప్రార్థన వదిలేవారు కాదు. మేమిద్దరం అలాగే వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన ఉన్నాడు, ఇంకే చేసేది ఏమి లేక ఇద్దరు అలాగే వెళ్ళిపోయేవాళ్ళం. అందుకే ఎలిజబెత్ అమ్మ గారితో చెప్పి సార్కి పెళ్లి చేసేస్తే బెటర్ అనుకునేవాళ్ళం. మేము ఇవే మాటలు మాట్లాడుకునేవాళ్ళం. నేను మాట్లాడుకునేదే, పెళ్లి చేసిస్తే పాస్టర్ గారు కొద్దిగా హ్యాపీగా ఉంటారు. ఈయనకెందుకు ఇంత ఒత్తిడి ఇవన్నీ కూడా. అందుకంటే ప్రతికూల పరిస్థితి చాలా ఉండి మోజేస్ గారికి. అటు కాలేజు, ఇటు ఇంటి దగ్గర, ఇక్కడ పరిస్థితి కూడా అనుకూలంగా ఉండేది కాదు వాతావరణం.
అంత ప్రతికూల వ్యతిరేకతే, అంత వ్యతిరేకతే, అంత ధైర్యము దేవుని కృపను బట్టి దేవుడు ఎలాగిచ్చాడో తెలిసింది. కానీ నిజంగా ఆ వయసులో, అంటే యవ్వన వయసులోనే మా మీద ఒక 6-7 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకవేళ పెద్ద ఉండవచ్చు. కానీ సారు మంచి యవ్వన వయసులోనే కారు మెయింటెనెన్స్ చేస్తూ, చక్కగా కాలేజ్ మెయింటెనెన్స్ చేస్తూ, ఆ మమ్మీ చెప్పిన మాట ఎక్కడ జవదాటి చదువు. మా మమ్మీ గారి మీద కూడా కోపం వచ్చేసి ఉన్నదని చెప్తున్నాను. మా మమ్మీ గారు కూడా ఒక్కొక్కసారి మా మీద కళ్ళేరు చేసేసేవారు. కళ్ళేరు చేసేసినా సరే మా సార్కి చెప్పి అంత సామంతా మాకు సరిపోయేది కాదు. అయినా సరే ఒక 5 నిమిషాల ముందు కోపపడింది, తర్వాత 10 నిమిషాల తర్వాత ఎరా నాన్న ఏమైనా తిన్నావా లేదా ఏట్రా అదంటే ప్రేమ మొత్తం కోపం కన్నా ప్రేమ అధికమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు గద్దించుట, వాళ్ళ కొట్టుట దయాభిషేకం. మా సార్తో తన్నులు తిన్నాను నేనే కాదు, మొత్తం కాలేజీలో ఆ టైంలో ఆయన అందరినీ కొట్టేవారు. అందరినీ కొట్టే, షమీని కూడా కొట్టే ఉంటాను నాకు తెలిసి. అందరినీ, ఆయన కొట్టలేని స్టూడెంట్ అంటూ ఎవరు లేరు. ఆయన రూమ్లోకి పిలిచేయంటేనే బాధడానికే ఒక్కొక్కరిని బాధ ఎత్తుంటుంటే మాకు ఎక్కడ చెమటలు పడుతూ ఉండే. అదేదో ముందు నేనే దెబ్బలు తినేసి వచ్చేస్తాను, నేను ముందు వెళ్ళిపోయేవాడిని నేను. ఎందుకంటే ఈ 10 మంది వెళ్ళిన దాకా ఆ టెన్షన్ నేను తట్టుకోలేకపోయేవాడిని. ఆయనతో వెళ్ళి డబ్బులు తినేసి వచ్చేసేవాడిని. ఒక విషయం ఉన్నట్టు చెప్పుకోవాలి నేను, అంటే ఈ పరిస్థితి టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, బైబిల్ దగ్గర ఉంది కాబట్టి చెప్తాను. అందరినీ కొట్టి విధానం ఒకటి, నన్ను కొట్టి విధానం ఒకటి అండి. నిజంగా నన్ను సార్ సరిగా సార్ ఎప్పుడు పళ్ళు బయట పెట్టినవరు, జస్ట్ పెదాలు స్మైలే. ఆ స్మైల్తో మాకు కడుపు నిండిది. జస్ట్ ఇలాగ ఒక దెబ్బ వేసివాడు అంతే, ఇలాగ ఒక దెబ్బ వేసాను అనేవాడు. అక్కడ ఒకలాగా ఉండేది, ఇక్కడ చక్కని వాతావరణం. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీకు గుర్తుపెట్టాలి. సారు ఇక్కడ చేసిన ప్రార్థన కనుక, నేను అన్నాను కదా, ఇక్కడ చేసిన భక్తి కనుక ఒక 17-18 సంవత్సరాల క్రితం ఇదే కెమెరాలు ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ఆయన ఒక యవనస్తుడిగా కాకుండా చాలా కష్టపడేవారు. సార్ అయితే అది నాకు సాల్మన్ గారికే తెలుసు. ఎందుకంటే మేము ముగ్గురు తప్ప ఎవ్వరు ఉండేవారు కాదు. కట్టిక చీకటి ఇదంతా కూడా, విషపురుగులు తిరుగుతుండే. అక్కడ ఒక చింత చెట్టు ఉండేది, ఈ ప్రదేశం అంతా ముళ్ళ కంపలతో ఉండేది. దీన్ని శుభ్రపరచడం కొరకు ఆయన యవనమంతా కూడా దారపోసాడు. ఆ భక్తి చేశాడు కాబట్టి దేవుడు గొప్ప మర్మములు ఆయన నోటంట బయలుపరుస్తున్నాడు. ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడాడంటే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. నా జీవితంలో నాకు కుమారుడు దేవుడు నీకు ఇస్తాడు నాన్న అని చెప్పేసి వచ్చేసాడు. 2వ రోజున నా దేవుడు ఆ కార్యం జరిగించాడు. ఆయన నా ఒక్కడి కోసమే కాదు చెప్పట్లేదు, ఆయన నోటను పెట్టిన ప్రతి ప్రవచనము, ఆయనకి దేవుడు బయలుపరిచిన ప్రతి మర్మము, ఆయనకి ఇచ్చిన ప్రతి రెవల్యూషను మనకి దీవెనే, ఆశీర్వాదమే. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు ఆయన ఆగిపోలేదు సువార్త ప్రకటించడానికి. ఈ ప్రాంతానికి ఇంక మానేలేదు, ఇదే ప్లేస్లో నిలబడ్డాడు. వ్యతిరేకత అయినా, కటిక చీకటైనా, విషపురుగులు తిరుగుతున్నా, ముళ్ళ కంపులున్నా ఇక్కడ సేవనే చేయలేనలేదు. వెనకాల అహరోన్లాగా తల్లి సపోర్ట్ ఉంది. మోషే ఏదో ఏమంటాడు చూడండి ఒక మాట, 11:24 వచ్చిన హెబ్రీ పత్రిక. ఇక ముగిస్తాను. హెబ్రీ పత్రిక 11:24 వచ్చిన హెబ్రీ పత్రిక 11:24 వచ్చిన. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏ ధనమమ్మా? డబ్బు మీద మోహం లేదు. ఇంకా చదవండి. క్రీస్తు విషయమైన నింద కావాలనుకున్నాడు. ఏం కోరుకున్నాడు చెప్పండి? గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఈ లోకములో జీవించే ఈ అల్పకాలము, ఈ పాపభోగము నాకొద్దు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చదవండి, కంటిన్యూ చేయండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. అప్పుడు ఏమైనా ఆలోచన ఉంటుందా? అనుకుని ఉండరు సార్. కానీ ప్రతిఫలం అనేది ఉంటుంది. బైబిల్లో మాట ఉంటుందండి, అది ప్రసంగిలో ఉంటుంది అనుకుంటా. నీ ఆహారము నీళ్ళ మీద వేయి, కొన్ని సంవత్సరాల తర్వాత అయినా అది ఏం చేస్తుంది? ఫలిస్తా, కనబడుతుంది నీకు. అది ఇప్పుడుది వేరు, అప్పుడుదే ఇప్పుడుది. ఇప్పుడు చూసేది అప్పుడుది. ఎప్పుడుది? కొన్ని సంవత్సరాల క్రితము కాచిన కన్నీరు, కొన్ని సంవత్సరాలు క్రితం చేసిన ప్రార్థన. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనకి మా అక్క ఉంది కదా, మౌనిక అక్క ఎలక్షన్ డ్యూటీ వేశారు అక్కకి శంకవరం. మా సార్ కొద్దిగా సన్నంగా ఉండేవారని నాకు కొద్దిగా బాధ అనిపించి మాకు టర్కీ కోళ్ళు, పశువులు అన్నీ ఉండి జున్నుబాలు పంపించాను. నేను టర్కీ కోడిగుళ్ళు పంపించాను. మా సార్కి బాగా పెట్టాక కొద్దిగా లావు వల్ల రేపు పొద్దున్న మ్యారేజ్ చేసుకుంటాను, మా వదిన గారైనా చూసి కొద్దిగా బాగుండాలి కదా, పెట్టండి.
దేవుడు చక్కని ఫ్యామిలీని ఇచ్చాడు మా సార్కి. అయితే మేము చాలా ప్రార్థన చేసాం దేవుని కృపను బట్టి. పెట్టండి మా సార్కి. దేవుని బిడ్డలారా, ఆయన దేన్ని ఆశించే రకం కానే కాదు. మేము చూసాం కళ్ళ ముందు. హల్లెలూయా. నేను సాక్ష్యం. మా స్టూడెంట్స్ ఆయనతో కనెక్షన్ అంటే ఆయనతో పరిచయం పెట్టుకుంటే ఆయన వదిలిపెట్టి వెళ్ళలేం. ఎలా వెళ్ళామో ఏదో చదువుల కోసం అలా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, కానీ ఆయన దగ్గర నుంచి ఆయన వెళ్ళలేము ఎవరు కూడా. అంత మంచి మనసు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఐగుప్తు ధనాన్ని మోసే కోరుకోలేదు. ఈ లోకంలో సంపాదించాలనే ఒక టార్గెట్టే పెట్టుకుంటే మోజేస్ గారు ఏదైనా చేయగలడు. ఆ మైండ్ ఉంది ఆయనకి. కానీ దేవుడి దగ్గరికి వచ్చి సమయం అంతా ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. గొప్ప పేరు అనుకోలేదు. గొప్ప పేరు కావాలంటే సిటీ మధ్యలో పెట్టచ్చు మందిరం, ఒక పెద్ద హాల్ తీసుకొని సేవ ప్రారంభించు. ఎందుకంటే 17, 18, 20 సంవత్సరాల క్రితమే దివ్య కాలేజీకి ముందు స్థలం కొనే స్థాయి కొనలేదు. ఎక్కడ పెట్టుబడి పెట్టారు? ఇక్కడ జనాలు లేని దగ్గర ఎందుకండి? ప్రజలు లేని దగ్గరికి ఎందుకండి? ఒకప్పుడు దేవదాస్ అయ్య గారు కష్టపడి పరిచయం చేశారు, ఓకే. కానీ ఆయన ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు పరిస్థితులు వేరేగా ఉన్నాయి. కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడుంది? ఎక్కడ ఏసై ఉంటే అక్కడ ప్రజలు రావాలి తప్ప మనం ప్రజలను ఏసైని తీసుకెళ్ళి ప్రజల దగ్గర పెట్టడం అది కరెక్ట్ కాదు. దేవుణ్ణి వెతుక్కుంటూ రావాలని ఇక్కడ ప్రార్థనలో గడిపి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చేశారు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండే. ఎంత వ్యతిరేకత ఉందో నాకు బాగా తెలుసు దేవుని బిడ్డలారా. నేను చూసేవాడిని ఇక్కడ ఎలాగుండిదో వ్యతిరేకత, ఎంత వ్యతిరేకంగా మాట్లాడేవారో, ఎవరెవరు ఏ విధంగా ఉండేవారో నాకు బాగా తెలుసు. అయినా సరే కళ్ళుతోనే సమాధానం చెప్పాడు తప్ప నోటితో ఏనాడు సమాధానం చెప్పలేదు. మోకాళ్ళ నుంచి ప్రార్థన 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 గంటల తరబడి ఇదే ప్రాంతం కోసం ప్రార్థన చేసి ఉన్నారు. ఈరోజు సుందరంగా మారిపోయింది, ఈ స్థలము ఆనందకరంగా మారిపోయింది. అనేక మంది బిడ్డలు ఈరోజు మీరు ఇక్కడికి రాగలుగుతున్నారంటే మీరు కేవలము దేవునికి మొరపెట్టిన మొరకి మాత్రమే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి నడిపించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని భక్తి చేయాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? భక్తి చేయాలి. అంతేగాని మన సులువైన మార్గంలో పరిగెడదాం. అంత దూరమా, నేను రాలేను. ఎంత దూరం? మా ఊర్లో క్రిస్మస్ పెట్టి, ఐక్య క్రిస్మస్ పెట్టి బర్రె పాపని ఒక ఆమెని, అమ్మ క్రిస్మస్ పెట్టాను రామమ్మ అంటే, ఆ బాబు ఇంట్లో మా ఆయన తిరగలేడు అంటే నేనన్నాను, పోలే అమ్మ రేపు పొద్దున పరలోకమైనా వస్తామంటే అంత దూరం నేను నల్లలేను బాబు అంటుంది. అంత దూరం అంటే ఆమెకి ఏదో రాజమండ్రి కాకినాడ అనుకుంటుందేమో పరలోకం అంటే చాలామంది ఏమైపోతున్నారు చెప్పండి? కొద్ది దూరము దేవుని కోసం భక్తి చేయడానికి రాలేకపోతున్నారు. పౌలు శీలను ఎక్కడ పడేశారండి? చదవండి, చూడండి. అపోస్తుల కార్యాలు 16:25 ఇక ముగిస్తాను నేను. అపోస్తుల కార్యాలు 16:25. అపోస్తుల కార్యాలు 16:25 చివరిగా చదవండి. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అమ్మా చూడండి, ఇక్కడ పౌలు శీలను ఏం చేశారండి? చితగ్గొడేసేసి ఎక్కడ పడేశారు? ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా నాయనా బాబోయ్ అనాలా? ఈ దెబ్బలేటి అనాలా కదా? అనాలమ్మా. ఏంటి మాట్లాడుతలేదు? మాట్లాడండి అమ్మా. ఏమనాలమ్మా? చితగ్గొట్టేసి చెరసాల్లో పడితే ఏమనాలి? దెబ్బలు చూసుకొని ఏడవాలొద్దా? అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మనంట, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. చేతులు పైకి లేవట్లేదండి? లేపండి, బాగా పైకి లేపండి, ఇంకా బాగా. ఇప్పుడు చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, మరొక్కసారి చెప్పండి. అది దేవుడు మనకు నోరు ఎందుకు ఇచ్చాడండి? చేతులు ఎందుకు ఇచ్చాడండి? ఈ అవయవాలు ఎందుకు ఇచ్చాడండి?
చెప్పండి. ఆయన్ని స్తుతించడానికే కదా ఇచ్చాడు ఇవి. స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి, మహిమపరచండి. పౌలు శీలలో ఆరాధన చేస్తూ ఉంటే చెరసాలు పగిలిపోయినాయి. ఈ స్థలములకు విరోధంగా ఏ శత్రువు లేచినా నా దేవుడు పగలగొట్టి పడేస్తాడు. యేసు నామములో అపవాది కోరలు విరగ్గొడతాడు, శత్రు పలుగని అడగదొక్కుతాడు. విరోధంగా లేచిన చెరలు పగిలిపోవాలి, సంఖ్యలు పగిలిపోవాలి, సాతాను బంధకాలు ఇప్పుడే సర్వనాశనం అయిపోను యేసు నామములో. హల్లెలూయా. ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థనలు జరుగుతాయి, ఆరాధన జరుగుతాయి, సువార్త సభలు జరుగుతాయి. సోమవారం దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవడైతే హేరోదునే నక్కలెగుస్తుందో ఆ నక్కతో చెప్పండి, ప్రతి సోమవారం కుంటి వాళ్ళు వచ్చి స్వస్థత పొందుకుంటారు, గుడ్డివారు వచ్చి స్వస్థత పొందుకుంటారు, మూగవారు వచ్చి స్వస్థత పొందుకుంటారు, అంగహీనులు వచ్చి స్వస్థత పొందుకుంటారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఆటంకాలు వచ్చినా ఇక్కడ జరగవలసిన కార్యములు జరుగుతూనే ఉంటాయి. మోషేతో ముందే చెప్పాడు దేవుడు, మోషే నువ్వు భయపడవసరం లేదు, రా నీకోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తానన్నాడు. మోషే నువ్వు రా, నువ్వు ప్రార్థిస్తే మన్నాను కురిపిస్తాడు. మోషే నువ్వు రా, నువ్వు ప్రార్థన చేస్తే బండలు పగలగొట్టి నీళ్ళు ఇస్తానన్నాడు. మోషే నువ్వు రా, తెగుళ్ళు రప్పిస్తాను ఐగుప్తులో. మోషే నువ్వు రా, కర్ర జాపితే అన్ని కార్యాలు జరుగుతాయి. మోషే నువ్వు బయటికి రా అన్నాడు. మోషేని బలపరిచి నిలబెట్టింది ఎవరు నిలబెట్టారు? మోషేని నిలబెట్టింది ఎవరు? మోషే వచ్చేసాడా? చెప్పాలా? మోషే స్వయంగా అడుగు పెట్టేశాడా? మోషేని బలపరిచిన దేవుడే మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. మోషేని లేపిన దేవుడే మిమ్మల్ని లేపబోతున్నాడు. మోషే ఒక్కసారి మండినాడు అంతే. ఎన్నిసార్లు మండాడు? ఆ సినాయి పర్వతం ఏదో ఒక్కసారి మంట రేగిందంతే. 40 సంవత్సరాలు ఆరిపోలేదు. ఎన్ని సంవత్సరాలు ఆరిపోలేదు? ఈ సభల ద్వారా మీరు మండుతారు. ఆరిపోయే మంట కాదు ఇది. ఎన్ని నీళ్ళేసినా ఆరిపోదు ఇది. సియోను గృహంలో మంట అంటే మామూలు మంట కాదు ఇది. ఎప్పుడు మంట 20 సంవత్సరాలు 17-18 సంవత్సరాలు మంట రగిలింది ఇక్కడ. నాకు సెకండ్ ఇచ్చారు. రైల్వే స్టేషన్ నాదే, బస్ స్టాప్ నాదే, రైల్వే గేట్ నాదే. పబ్లిక్ ఎక్కడ కనపడితే అక్కడ నేరుగా సువార్త ప్రకటించా, బైబిల్ లేపి సువార్త ప్రకటించా. చూసుకోండి, సుధా జోసెఫ్ పై చేశాను. ట్రైన్లో ఉంటే ట్రైన్ భోగి అంతా కూడా సువార్త ప్రకటించినవి ఉంటాయి. చూసుకోండి, జెన్యున్గా చేస్తాను, షో ఉండదు, జెన్యున్గా. అది నేర్పించింది ఇక్కడ. చుట్టుపక్కల అందరికీ పంపించేవారు. వెళ్ళరా చెప్పురా, చెప్పు ప్రతి ఒక్కరికి సువార్త చెప్పురా అనేవాడు. సువార్త చెప్పొచ్చు. రాళ్ళు కొట్టే వాళ్ళు ఉండేవారు వాళ్ళు అక్కడి నుంచి ఆ రాళ్ళు కొట్టేవారు కాడి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఎక్కడ తర్ఫీదు నాది? ఎక్కడ తర్ఫీదు? మా ఆత్మీయ గురువు గారు ఈయనే. చాలామంది అనుకుంటారు ఇదేట్రా ఈడు కొండ ఎంచుకున్నాడు అనుకున్నారు నన్ను. మా ఆత్మీయ గురువు గారు ఏ ప్లేస్లో ఉన్నాడు, నన్ను కూడా దేవుడు అక్కడ పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆహారాన్ని ఎప్పుడో ఇసిరాను. ఎక్కడిచ్చాడు దేవుడు? నాకు జ్ఞాపకం చేసుకొని అక్కడ ఇచ్చాడు. తడబడ్డాను, అయినా దేవుడు నిలబెట్టాడు. అందుకే దేవుని బిడ్డలారా, భక్తి చేయి. నువ్వు నిజంగా సిద్ధపడిన దానివు, సిద్ధపడ్డ వ్యక్తివి. నువ్వు భక్తి చేస్తే దేవుడు నిన్ను సిద్ధపరుచుకున్నట్టు లెక్క. అందుకనే సిద్ధమైన మనస్సు కలిగి నువ్వు జీవిస్తే, ఆ సిద్ధపడినటువంటి పరిస్థితి నీకుంటే సమర్పణ జీవితం నీకు ఉండాలి. అన్నది కొడుకుని కానీ ఎవరికిస్తానన్నది? చెప్పండి. ఇంతకు అమ్ముకుంటానని అనలేదు, ఇంతకీ అమ్ముకుంటానని అనలేదు, దేవునికి ఇస్తానని ఇచ్చిందా లేదా? ఎంతమంది పిల్లలు నువ్వు ఇవ్వగలుగుతున్నావు? ఎంతమంది బిడ్డలు నువ్వు తేగలుగుతున్నావు? ఎంతమందికి నువ్వు సువార్త ప్రకటించగలుగుతున్నావు? ఎంతమందిని తీసుకుంటావు? ఏది నీ సమర్పణ లేకుండా సిద్ధపాటు లేదు. సమర్పణలో లోపడున్న కుష్టి పోవాలా. సమర్పణ ద్వారా నీకు లోపల ఉన్నటువంటి కుష్టి పోవాలా. రెండవదిగా నీతిగా బ్రతకాలి. మూడవదిగా భక్తి కలిగి జీవించాలా. అప్పుడు నువ్వు సిద్ధపడినట్టు అదనమాట. అప్పుడు వేస్తాడు ముద్ర, ఈ పర్సన్ సిద్ధపడింది. అప్పుడు నీకు ఉంది. ఎక్కడ? అదిగో వదిలే, నువ్వు చాలా స్పీడ్గా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే రేపటితో ఇక 3 సభలు ఏమవుతాయి చెప్పండి? ఆనందంగా దేవుడు బయలుపరిచిన విధంగా మీలో ఏముండాలి? ఆనందకరమైన జీవితము. ఈ సభల ద్వారా దేవుడు ప్రతి దైవజనుడితో ఒక్కొక్క మాట మాట్లాడతాడు. నేను పూర్తిగా ప్రార్థనలు ఉన్నప్పుడు అన్నాడు దేవుడు, ప్రతి ఒక్కరికి నా సమర్పణ జీవితం కలిగి ఉండేలాగా తయారు చేస్తానన్నాడు. ఆమేన్. మనలో స్వస్థ బుద్ధి ఉంటుంది. ఇన్నాళ్ళ ఎవరెవరు మాట్లాడారు? అందరూ కుటుంబాలుగా వస్తారు, చిరునవ్వుతో వస్తారు, ఆనందంగా వస్తారు. దిగుతావారు అందరూ దిగుతారు. ఎక్కడికి ఆగుతాయి? అక్కడ కార్లు ఆగుతాయి. యేసు నామములో ఆగుతాయి. అక్కడ కార్లు, ఆటోలు ఆగుతాయి, వ్యాన్లు ఆగుతాయి. ప్రజలు ఈ స్థలం సరిపోదు. యేసు నామములో అది జరగబోతున్నది త్వరలోనే.
దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు, మేలులు చేయబోతున్నాడు. ఆయన నిలబడబోతున్నాడు ఈ స్థలములో. మోషేని నిలబట్టి ఏ కార్యములైతే జరిగించాడో ఇదే స్థలములో ఆదిమ సంఘము ఏ ఉద్యమాన్ని అయితే రగిలించదో అదే ఉద్యమం మళ్ళా రగలబోతూ ఉన్నది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే 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 చెల్లును. మనం ఎంతండి నామమాత్ర గాడిదలు. మా సారు గాడిదే, నేను గాడిదే. మా సార్ మీదకి దేవుడు ముందు ఎక్కాడు. ముందు మా సార్ మీద ముందు ఎక్కాడు, తర్వాత నా మీదకి ఎక్కాడు. అంతే, అంతేనే సార్? అంతే 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 అండి. నచ్చామంతే మా సార్కి, మా ఆయనకి. ఆయన నచ్చాడు, నేను నచ్చాను. దేవుని కృప అంతా కూడా. హల్లెలూయా. నిన్నటి దినాన నేను లైవ్ చూస్తాను. మా అమ్మగారికి ఎంతకీ పాట ఇస్తున్నారా లేదా? నాకు ఎందుకంటే మా అమ్మగారి పాటలు నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. నేను నచ్చాడు ఎప్పుడూ పాట పాడేది. ఏ పాట అండి? కుటుంబం. నేను ఏం పాట అవుతున్నా? దేవా మా కుటుంబం. నిన్న ఏ పాట పాడుతుందని చూస్తే ఏ పాట పాడింది? హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారా మనసారా ఓరూరా, రారే జనులారా మనసారా ఓరూరా, హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారా మనసారా ఓరూరా, రారే జనులారా మనసారా ఓరూరా, రారే జనులారా మనసారా ఓరూరా, హల్లెలూయా అని పాడి స్తుతించుచు రారే జనులారా మనసారా ఓరూరా, రారే జనులారా మనసారా ఓరూరా, పాడి పంటలను
హల్లెలూయాయని పాడి స్తుతింపని రారే జనులారా మనసారా ఊరూరా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అలాగే మనము నిలిచి ఉంటుండగా దేవుని బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొట్టించు దేవుని మహిమ పరుద్దాం. చక్కని వర్తమానం అందించిన మా తమ్ముడు దైవ సేవకుడు సుధా జోసఫ్ ప్రత్యేకమైన సభల పక్షమున నిండు వందన మరణాతలు. మరణాత మరణాత మరణాత. దేవుడు ఇంకను ఈ యవ్వన కుమారుడిని రాబోయే రోజులలో అత్యధికముగా ఆయన ఆత్మతో నింపి ఎలీషా వలె ఆయన తన అభిషేకముతో నింపునుగాక. ఎలీషా వంటి అద్భుతమైన రెండింతల అమలైన ఆత్మ కార్యములు ఈ కుమారుడి ద్వారా దేవాది దేవుడు జరిగించునుగాక, జరిగించునుగాక, జరిగించునుగాక. దేవుని నామ మహిమ కలుగునుగాక. అలాగే నిలిచి ఉంటుండగా ముగింపు ప్రార్థన మన మధ్యలో దైవ సేవకులు రెవరెండ్ పీటర్ రాజయ్య గారు ముందుకు వచ్చి ముగింపు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతులైన మా దేవా, నీ బంగారు ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నాయన, మహిమ కార్యములు చేసే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నీ వంటి వారి లోకంలో ఎవరు లేరు తండ్రి. అందుకే నీ స్తుతిస్తున్నాం, నేను ఆరాధిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం. యేసయ్య నీకు వందనాలు. అయినా నీ యొక్క సన్నిధానములో అద్భుత రీతిగా రాకడ సిద్ధపాటు మహిమ సభలు జరగడానికి మీరు కృప చూపించారు. అయినా మా యొక్క ప్రియులు, స్నేహితులు, దైవ సేవకులు ఇక్కడ బలంగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలయ్యా. బలమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. అనేక మంది సేవకులనైనా ఇక్కడ తీసుకుని వచ్చి ప్రభువా, ఈ ప్రాంతం వారికి, సంఘానికి, అనేక మందికి దేవుని వర్తమానాలను అందిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి తండ్రి ఈ సేవకులు మోజెస్ గారు మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. తల్లి గారిని బట్టి నీకు వందనాలు. సతీమణిని బట్టి, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ అనేకమైన కార్యాలు ఈ కుటుంబాల్లో జరిగించమని, సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను యేసయ్య. ఎంతవరకు నైనా బలమైనటువంటి వాక్కులను మీరు అందించినటువంటి నాయనా నీ సేవకుల ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ పొందమని, ఘనత పొందమని, నీ సేవకులు ఇంకా బహుబలంగా నీ పరిచర్యలో వాడుకునమని, ప్రాముఖ్యంగా ఈ సంఘాన్ని, సంఘ దైవజనులను, కుటుంబాలు మీరు దీవించమని, ఈ రాకవాడ సిద్ధపాటు మహిమ సభల ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందును నెరవేరబడును గాక. మానుదినాహారం అనేది మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు రక్తముకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తముకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తముకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన మహిమ సింహాసనంకు ఆసీనుడైన యెహోవా తండ్రి యొక్క మరి ప్రేమ, కృపా సింహాసనంకు ఆసీనుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, విశ్వాసి యొక్క అంతరంగమును సింహాసనంగా ఏర్పాటు చేసుకుని అంతరంగ సింహాసనం ఆసీనుడైన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఆయన ప్రేమించిన బిడ్డలకును సభలకును తోడై ఉండునుగాక. ఆమేన్. దివ్య దేవుడు నిన్ను దీవించునుగాక. భూమి చేసిన వాడు పోషించునుగాక. రక్షకుడు క్రీస్తు రక్షించునుగాక. పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక. పనులన్నిటినీ సఫల పరచుచుండునుగాక. దైవాత్మ ధైర్యం తెచ్చుచుండునుగాక. అంతా నా మోక్షము అందా చేయునుగాక. విజయామో ఈ పాట వినువారి కామెన్. విజయామో ఈ పాట
వినువారి కామెన్ మిత్రుడారము మైత్రితో పరమార్థికమైన మాటలు వాచింతు మన్ననతో విను మిత్రుడారము. बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की. मरनाता मरनाता मरनाता. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ ఆశీర్వాదం ఎందుకు సిద్ధంగా ఉంది. దయచేసి క్రమముగా ఆశీర్వాదం ఎందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా నేటి దినమున మరి వచ్చిన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన నిండు వందన మరణాతులు తెలియజేస్తున్నాం. అందరికీ మరణాత. దయచేసి గమనించండి, రేపటి దినమున ఉదయం 10 గంటలకే మరి చివరి సభ. ఎందుకంటే రేపు సాయంకాలం ఉండదు. ప్రతి రాకడ పండుగ కూడా మరి తైలాభిషేకం